నాటి నటి నిన్నటి ఎమ్మెల్యే నేడు మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆడుదాం ఆంధ్ర క్రీడలు ఉచ్చు బిగుస్తోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. అసలు క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఆమెపై ఇప్పుడు అవినీతి ఆరోపణలు కమ్ముకుంటున్నాయి. మాజీ మంత్రి రోజా అనగానే గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచిన ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో అప్పటి ఎమ్మెల్యే మంత్రి రోజా మాటలు తూటాలు పేలేవి. ఆమె పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా ఎవ్వరి గురించి మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ గా మారేది. ఇక జన సైనికుల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొన్న రోజా ఒకనొక దశలో మంత్రిగా నియోజకవర్గంలో తాను చేసిందేంటో చూపించే ప్రయత్నంలో సోషల్ మీడియా సహా మీడియాను కొంత దూరం పెట్టింది. అసలు నగర నియోజకవర్గంలో తన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకంగా ఉన్న ఆమెకు అసలు సీటు లేదు అనే ప్రకటనలు కూడా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆమెకు అనుకూలంగా సీటు కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా పట్టు ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని పలుమార్లు స్పష్టమైంది. గెలుపు చూడని రోజాకు ప్రజలు 10 సంవత్సరాల కాలం పట్టం కట్టారు. గెలిచి తర్వాత ప్రజల్లో బుల్లితెరపై కనిపించే రోజా మంత్రిగా మారిన తర్వాత అసలు ప్రజలకు అందుబాటులో లేదు. ప్రజల కష్టాలు కాకుండా వారి కుటుంబ సభ్యులు, సోదరుల పెత్తనం ఎక్కువైందని సొంత పార్టీ నేతలతో పాటు కూటమి నాయకులు విమర్శలు చేశారు. అంతవరకు బాగున్నా అసలు సమస్య అక్కడే ప్రారంభమైంది. క్రీడా శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్రాన్ని నిర్వహించారు. సుమారు 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరిగింది. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల నిధులు వెచ్చించింది. అయితే ఇందులో కొనుగోలు చేసిన క్రీడా సామాగ్రి నుంచి పలు రకాలుగా నిధులు దారి మళ్లించారని, నాసిరకం వస్తువులు, కమిషన్లు తీసుకున్నట్లు కూటమి నాయకులు విమర్శలు చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో మాజీ మంత్రి రోజాపై సిఐడి విచారణ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శన టికెట్లపై దృష్టి సారించింది. ఇందులో రాష్ట్ర మాజీ మంత్రి రోజా కూడా ప్రతిరోజు పదుల సంఖ్యలో టికెట్లు జారీ చేసినట్టు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. తాజాగా ఆడుదాం ఆంధ్ర క్రీడలపై కూడా సిఐడి విచారణ ప్రారంభం కావడంతో ఎప్పుడైనా రోజాను అరెస్ట్ చేయవచ్చని అంటున్నారు.